హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భువన గ్యాలరీ. ఈరోజు అలసందల కూర ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా అయితే అలసందలు కడిగేసుకోవాలండి. ఒకసారి అయితే కడిగేసుకొని ఇలా పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే మసాలాకి శనగగింజలు వేయించుకోవాలి. శనగగింజలు లో ఫ్లేమ్లో వేయించుకుంటే లోపల వరకు వేగి పైన మాడిపోయి లోపల వేగకుండా ఉండకుండా ఉంటాయి. బాగుంటాయండి. సిమ్లో వేయించుకుంటే లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. ఇలా శనగగింజలు ఇలా వేయించుకొని ఇప్పుడు మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం. మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక 3 వెల్లుల్లిపాయలు తీసుకున్నాను నేను. తర్వాత అయితే శనగగింజలు వేసుకుంటున్నాను. దాంట్లోకి మసాలాకి తక్కువ మసాలానే పెట్టుకోవాలండి. ఇప్పుడు సమ్మర్ సీజన్ కదా, ఎక్కువ వేసుకుంటే కడుపులో మంట వేస్తుంది. ఒక టమోటా కట్ చేసుకొని వేసుకున్నాను. తర్వాత అయితే కొద్దిగా చింతపండు వేసుకున్నానండి. చింతపండు అయితే మాది కొత్త చింతపండు అయిపోయింది, పాతదే నల్లగా ఉంది, అది వేసుకున్నాను. తర్వాత కారం, అదేవిధంగా ధనియాల పొడి, తర్వాత పసుపు పొడి కొద్దిగా వేసుకున్నాను. తర్వాత జీలకర్ర కొంచెం వేసుకున్నాను. జీలకర్ర వేసుకొని ఉప్పు కూడా ఇందులోనే యాడ్ చేసేసాను నేను. ఇలా మిక్సీ పట్టేసుకున్నాను. తర్వాత ఇప్పుడైతే పెనం పెట్టేసుకొని తిరువాత వేసుకుంటున్నాను. ఆవాలు వేసుకున్నాను. ఫస్ట్ నూనె వేసుకొని తర్వాత ఎర్రగడ్డలు వేసుకున్నాను. తర్వాత కరివేపాకు, అంటే కరివేపాకు ముందే వేస్తే మాడిపోతుంది, ఎర్రగడ్డలు వేసిన తర్వాత అయితే మాడిపోదండి. ఇప్పుడైతే కారం వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇది కూడా లో ఫ్లేమ్లో వేయించుకుంటే కనుక బాగా పచ్చివాసన పోతుందన్నమాట. అదే హై ఫ్లేమ్లో అయితే కింద అడుగు అంటేస్తుంది కదా, అలా కాకుండా సిమ్లో చాలాసేపు వేయించుకోండి కలుపుకుంటూ. తర్వాత మసాలా బాగా వేగినాక అలసందలు వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. ఇలా ఒక 5 నిమిషాల పాటు కలుపుకొని ఇప్పుడైతే వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. మనం మిక్సీలో మసాలా పట్టుకున్నాం కదండి, దాంట్లోనే వాటర్ పట్టుకొని నేను 3 మిక్సీ జార్లు వేసుకున్నాను. 3 మిక్సీ జార్స్తో వాటర్ వేసుకున్నాను అనమాట. ఇప్పుడైతే ఒక మూత పెట్టేసి ఒక 10-15 నిమిషాల తర్వాత పెట్టుకుంటే రెడీ అయిపోతుంది కర్రీ. మీకు ఎలా నచ్చిందో కమెంట్ చేయండి.